హైడ్రా మీద అంతకు ముందే తలో తీరు మాటలు అన్నారు అంతా. హైకోర్టు కూడా సీరియస్ అయ్యి రంగనాథ్నే రప్పున కొలువులకెళ్ళి వీకేసేయండ్రి అని చెప్పేవరకల్లా ప్రతిపక్షాలకు పంచులేస్తందుకు ఇంకింత సందు దొరికినట్టు అయింది. దాంతో ఈటెల సార్ బయటికి వచ్చి గిదేం హైడ్రా, ఎవరు అడిగిన వ్యవస్థ, ఎవరికి ఫాయిదా అనుకుంటా పాయింట్ టు పాయింట్ ఆడుచుకున్నాడు. ఇట్లా హైడ్రా మీద హై బీపీ చూయించుకుంటా ప్రతిపక్షాలు ఫైర్ అయినాయి ఇదివరకే. ఇక కేసీఆర్ అయితే ఇప్పటికే క్లారిటీగా చెప్పేసిండు, మేం పవర్లకు రాగానే హైడ్రాని అవతల ఎత్తేస్తాం అనుకుంటా. కానీ కాంగ్రెస్ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి మాత్రము హైడ్రా మానసపుత్రిక అన్నట్టే మస్తు ఓన్ చేసుకున్నారు. ఆఖరికి హైకోర్టే సీరియస్ అయ్యి మీరు కూల్చుకుంటూ పోతుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా అని అచ్చింతలేసింది కూడా. ఇక దాంతో లీడర్లంతా తలో మాట అంటుంటే ఈటల కూడా ఈ తీర్లు అరుచుకున్నాడు. హైడ్రా అనేది ప్రజల్ని వేధించే సంస్థ తప్ప ఇంకేం లేదనుకొచ్చింది. ఇట్లా హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు గుట్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్నోళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు ఎన్నిసార్లు సొట్లు పెట్టినా తిట్టిపోసినా గానీ రేవంత్ రెడ్డి తీరైతే మార్చుకోలే. మరి ఎందుకో హైడ్రా అంటే అంత ప్రేమ ఆయనకు అనుకుంటా. రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. మరి హైడ్రా మొత్తం పేదరిల్లు కూల్చి పబ్లిక్ నే కళ్ళనీళ్ళు పెట్టించిందని అంటారు. సరే, హైడ్రా చేయంగా మంచి జరిగినట్టు ఏం అనిపించలేదా సారు మీకని అడిగితే? ఇప్పుడు అక్కడక్కడ ఆక్యుపై చేయబడినటువంటి పార్కులు కొంత కాపాడొచ్చింది కానీ హైడ్రా 90% మాత్రం ఈ హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా, హైదరాబాద్లో ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఇలా హైదరాబాద్లో కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ ఉందా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. హైడ్రా అన్ని సంస్థల కంటే ఒక సుప్రీం సంస్థగా, అది రెవెన్యూ డిపార్ట్మెంటు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అది హోమ్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ కూడా వాటిని నియంత్రించే పరిస్థితి లేదు. చివరికి కోర్టులు కూడా దాన్ని నియంత్రించలేకపోయినాయి. వాళ్ళకి యాసకు వచ్చి మొన్న వాళ్ళు ప్రకటించారు. కాబట్టి అది హైడ్రాతో ఆటాన ఫాయిద ఉంటే 90% త్వరనే ఉన్నది. కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు కూడా ఇంత నిల్వ నీడుండాలని, చిన్న గూడుండాలని ఇల్లు కొందామని చూస్తే హైడ్రా పర్మిషన్ ఉందా అని భయపడే కాడికి వచ్చింది అనుకుంటా ఇట్లా మాట్లాడిండు. ఆయన ఇట్లా ఏ పార్టీకి వెళ్ళి ఎవరొచ్చి తిట్టినా పబ్లికే ఉండి మా కొద్ది హైడ్రా నెత్తినోరు కొట్టుకొని చెప్పినా రేవంత్ రెడ్డి సార్ అయితే నేను బరాబర్ నడిపిస్తానంటే చెప్తుండు. కాబట్టి రేపు ఏమైతుందనే చూడాలిగా. రాజకీయాలలో సవాల్ చేసిన పక్క పాటోలను ఓ మాట అన్నా బాజాప్తా కట్టుబడి ఉండాలి. తప్పు చేసిరని గట్టిగా చెప్పాలన్నా తప్పకుండా ఆధారాలు పెట్టుకోవాలి. విమర్శించిన ఇన్న జనాలుండి హరే నిజమే కదా అన్న ఆలోచనలో పడాలి. అంతేగాని రయ్య రాకెట్లు పంపుతున్న ఈ కాలంలో ప్రతిపక్ష లీడర్లు చేతబడులు చేస్తురు అనుకుంటా చేతగాని మాటలు మాట్లాడితే ఊకుంటారా? పోతే ఓని అని ఇడిచిపెడతారా? ఇగో ఇట్లనే బుద్ధి చెప్తట్టు చేస్తారు చూడుర్రి. తెల్లారులేస్తే ప్రతిపక్షాల మీద 10 తీర్ల మాటలనుడు అధికార పార్టీలకు అలవాటైన పనే. ఏం మాట్లాడుకుంటే ఏడ పబ్లిక్ల పతారా పెరిగి అపోజిషన్ వాళ్ళకి అమాంతం బలం వస్తుందో, వాళ్ళేసిన కామెంట్లకు కౌంటర్ వేయకపోతే మన పార్టీ ఇజ్జత్ పోతుంది కావచ్చు అని అనుకొని పవర్లు ఉన్న పార్టీ లీడర్లు బదనాం చేసుడు, బట్టగాల్సి మీదేసుడు చేస్తూనే ఉంటారు. కానీ ప్రతిదాని కూడా హద్దు పద్దు ఉంటుంది కదా. అవన్నీ క్రాస్ చేసి హద్దు దాటితే ముద్దు కనిపించదు కదా. ఆఖరికి ఇట్లా నోటీసులు తెప్పించుకొని నెత్తి నొప్పులు మీదేసుకునే దానికి వస్తుంది కథ. కాంగ్రెస్ లీడర్లు అద్దంకి దయాకరు, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు సార్ లీగల్ నోటీసులు పంపిండు. తెలంగాణలో వర్షాలు పడవద్దని, కావాలని కరువు రావాలన్న కసితోని హరీష్ రావు గుళ్ళకు పోయి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేసిండు అనుకుంటా మస్తుగా మాట్లాడిన ఇద్దరికి నోటీసులు ఇచ్చిండు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు మాట్లాడు, ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు వర్లుడు కాదు. నా మీద నరం లేని నాలుకతోని మాట్లాడిన మాటలకు బరాబర్ క్షమాపణలు చెప్పాలి, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతా అని లీగల్ నోటీసులు పంపిండి. ఇట్లా మొన్న కూడా ఇట్లనే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా మాట్లాడుకుంటా పేపర్ లీకుకు గ్లోబరీనా కంపెనీతో లింక్ ఉన్న కేటీఆర్ కు సంబంధం ఉందనుకుంటా కామెంట్లు ఏనే చేసే. ఇక ఆ మాటలకు మంటెత్తిపోయిన కేటీఆర్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంబటే లీగల్ నోటీసులు పంపించే. ఇచ్చిన గడువు లోపల బాజాప్తా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకుంటే సివిల్ క్రిమినల్ చర్యలతో పాటుగా పరువు నష్టం దావా కూడా ఇస్తా అని వార్నింగ్ ఏనే ఇచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు కూడా ఇట్లా ఇద్దరు కాంగ్రెస్ లీడర్లకు నోటీసులు పంపి నోటికి ఏదొస్తుంది మాట్లాడొద్దు అన్నట్టు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసిండు అనుకుంటా కార్యకర్తలు కామెంట్లే పట్టిరు. అయినా పవర్లున్న పార్టీలము పబ్లిక్ చూస్తారు ఇంటర్ కాబట్టి ఇంకింత బాధ్యతతోని మాట్లాడాలని కాకుండా ఏం మాటలేవి. స్వయానా సీఎం సారే ఉండి ఇంజనీరింగ్ స్టూడెంట్లను క్రిమినల్ వేస్ట్ అంటాడు, నిరుద్యోగులు కొలువులు అడిగితే ఎండ్రిన్ దాగురు అంటాడు, పెన్షన్లు హామీల మీద అడిగితే నన్ను కోసి తీసుకోర్రి అని అంటాడు, రైతులు పంటలు ఎండిపోతున్నాయా నీళ్ళుడుర్రి అని అంటే పంటలకు రక్తం జల్లాలని 10 మంది ముంగట్నే మాట్లాడతాడు. కిందున్న లీడర్లేమో ఈ తీర్ల ప్రతిపక్ష లీడర్లు చేతబడులు క్షుద్ర పూజలు అనుకుంటా ఈ కాలంలో కూడా ఇసొంటి నమ్ముతుంటే ఇలువలేని మాటలు అంటారు అనుకుంటా యాష్టపడబట్టిర్రు నిత్య కాంగ్రెస్ నేతల కామెంట్లు నీరసం తెచ్చుకుంటున్న జనాలు.